श्री वेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौता स्मार्ता आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमण्डपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमत् अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः
వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. వెంకటేశ శ్రీనివాస శరణు శరణు అని భక్తులందరూ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటే శ్రీవారు చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఆ అఖండమైన అద్వయమైన అచించమైన అప్రాకృతమైన దివ్యభవ్య మనోజ్ఞమూర్తిని హృదయంలో ధారణ చేసుకున్నటువంటి పిమ్మట అమ్మ, అదిగో పగడాలమాలని ధరించినటువంటి తల్లి ముత్యాల హారాలతో రత్నస్థగితమైనటువంటి దివ్యాభరణాలతో ఆ లక్ష్మీదేవి సాక్షాత్తుగా మనకు విష్ణువక్షస్థల వాసిని కనిపిస్తూ ఉంటే అదిగో కళ్యాణ మహోత్సవం శుభారంభం చేస్తున్నారు. విశ్వక్సేనారాధనతో వీక్షిద్దాం. శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్యమేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యత్వరితవక్త్రాద్యాః పారిషత్యాః పరశ్యదం విఘ్నం నిఘ్నంతి సతతం విష్ణుక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఖానసంబంధే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానునమన్యతాం ప్రాణాయామ్యాం. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిలపరిదిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిచ్చన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యంజకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసృప్తశురమానశేషురత్తరిత్వ పరిపూరితేషు అపోభే గృహ్ణన్ ప్రతిపాదయిష్యే. కృణోమి దత్తాగం సుచిరగం సుధర్మా జనమాపశ్వా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశావితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా మంజంత భరతస్తస్య. అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఆసనం సమర్పయామి.
वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्ताम्बरधराय नमः यादस्पतये नमः वरुणाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं पूर्वाषाढोत्पवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयोगस्मादजामहे त्वा विश्वेशदात्मं हितो न शम्भो वैराजन्ते चोदन्यसत्तां प्रयिष्याम देशो विबधानामनादर्यामे शस्तान्दनिदान् दधात् पद्माकारमण्डले बोम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुवायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे दिगामावाहयामि सूत्रवती दिगा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुवायने नमः सूत्रवत्यै नमः जिगायै नमः सूत्रवती दिगा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्य च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रजदां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नोयतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधेपनं समूढमस्य मागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पुष्पशे इन्द्रस्य युत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुणादरं तद्विप्राधो विपन्यमोजाग्रवागं स्वस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्त्वरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सविता न सवत सर्वदादिं सविता नो रासतां दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कृवेद यत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूः भूर्भुवस्वरामस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवा किञ्चकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तस्रमा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो कर्मणि स्वस्ति ऋद्ध्यास्पहव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान हविषा वर्धयन्तः सितं जीवेम सरतः समीराः पूर्वोक्तकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो कर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्ते तथादन महेरणाय चक्षसे यो पश्यमतमोरसस्तस्य भाजयते हनः उचतेरवमातरः तस्मारङ्गमाममो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः ओं पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोतास पुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनमोधया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदेत्यते अग्ने कृत्वा कृतो कुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्येवक्मे स्तनमोमेतपृष्ठाः तया मदन्तः सदमार्त्येषु वजक्तस्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादः प्राणेने शिरोमयो भूः
द्यावा पृथिवी पयसापयोभिः अर्तावरी जिग्नयेमापनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्देवमन्मभिः अग्निरक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपूतमस्याति सुतितं मातरिष्मणा पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वस्तिगणैः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानीर्तिशन्तुनः इमं लोकमधामं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणैः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीते सहमापुनात् सोमस्वस्यावरणः समीच्या यमो राजा प्रमुरुणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये नैमे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शिन्नो अस्तुद्वपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राध्यान्तस्य देवात्मजो मार्जयन्तान् दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तस्य गृहाः पशवो मार्जयन्ताम् उदेत्यान्तस्याप वोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तस्य दिग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्ताम् मदोधराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समितः सप्त दिक्माः सप्त इमे लोकाये चितरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाजर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద. భక్తవత్సలుడైన భాగవత ప్రియుడు వెంకట విభుని యొక్క దివ్య సంస్థానంలో, ఆ ఆనంద నిలయ దివ్య సౌధంలో, సంపంగి ప్రాకారంలో చక్కగా అలంకృతమైన కళ్యాణ మంటపంలో ఈశాన్య దిగ్భాగంలో అంకురారోపణ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా కూడా నిరంతరం స్వామి సేవ చేయాలనుకుంటారట. వారికి తెలుసు ఆ తత్వం. కానీ పరమాత్మ అర్భకులమైనటువంటి ఈ భూలోకంలో ఉన్నటువంటి, ఇక్కడ ఇది మధ్యమలోకం, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు వారందరికీ అంతో ఇంతో జ్ఞానం ఉన్నది. కానీ ఈ భూలోకంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో ఈ మానవ కోటి అంటే సముదాయము అని, 33 కోట్ల దేవతలంటే 33 కోట్లని కాదు, 33 మంది. ఆ 33 మందికి ఉన్నటువంటి ఆ పరివారాన్ని కోటి అంటే సముదాయం, పరివారం, ఒక గ్రూప్ అన్నమాట. అలాగా అష్టౌ వసవః అని వేదం స్పష్టంగా మంత్రభాగంలో చెప్తోంది ఎంతమంది దేవతలు అని. ఆయా బ్రహ్మాది దేవతలకు, ఆయా దేవతలకు ఒక్కొక్క లోకం. ఆ దేవతలందరూ కూడా క్రమశః ఎలాగ ఉంటారు, వీరందరికీ సుప్రీం పై స్థానంలో ఉండేవి ఎవరు, ఇవన్నీ కూడా చక్కగా మనకు వేద నిర్ణయమే ఉన్నది. అందువలనే అగ్ని చిన్నవాడు అని, విష్ణువు పరముడు అని, సర్వశ్రేష్ఠుడు అని ఇలాగ ఒక క్రమాన్ని కూడా చూపించారు. ఆ మహావిష్ణువు ఆయనే నారాయణుడు, సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ ఆ విష్ణు శబ్దానికి అర్థం.
అందరికీ ఆధారమైన వాడు నారాయణుడు, సర్వజీవులలో వసించేవాడు వాసుదేవుడు. అలాగ మనం అవగాహన చేసుకొని ఆ బ్రహ్మాది దేవతలంతా కూడా ఈ దేవదేవుని కళ్యాణ మహోత్సవానికి దిగి వచ్చిన వేళ సపరివారంగా స్వాగతించిన అనంతరం ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీవెంకటేశుడు అని ఆ పదకవితా పితామహుని యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం గ్రహిస్తూ ఈనాడు చక్కగా ఆ అంకురారోపణ అనంతరం రక్షాబంధనం జగద్రక్షణ దీక్షా తత్పరుడు కదా. ఈ భూమి అంతా కూడా ఒక చైతన్య స్వరూపం. స్థూలంగా మనకు ఒక భూగోళం ఒక బాహ్య పదార్థంగా భౌతిక పదార్థంగా కనిపిస్తోంది. కానీ మన వేద ధర్మంలో ఎలాగానంటే బాహ్యంగా కనిపించినటువంటి భౌతికమైనటువంటి జడ స్వరూపాలకు కూడా చైతన్యవంతమైన ఒక దేవతా స్వరూపం అంతర్యామిగా ఉంటోంది. మన శరీరం కూడా జడమే, కానీ దీనిలో చైతన్యమైనటువంటి పరమాత్మ అంతర్యామి స్వరూపం ఉన్నది. కాబట్టే ఇది నడుస్తోంది, వింటోంది, పలుకుతోంది, తింటోంది, అన్ని పనులు చేస్తోంది. అలాగనే ప్రతి ప్రాణికి జడ అజడ చేతన అచేతనములు ప్రాణుకోటికి అన్నిటికీ కూడా పరమాత్మ లోపల ఉండి నడిపిస్తాడు. అలాగా ఈ భూమాత కూడా ఆయనకు పత్నిగా భావన చేశారు. ఈ సకల జీవరాశిని సంరక్షిస్తోంది. అలాగనే ఆ మహావిష్ణువు హృదయంలో నిలిచేటువంటి ఆ లక్ష్మి అంటే పరమాత్మ ప్రేమ స్వరూపానికి ఒక సంకేతం అన్నారు. దేవ్యా కారుణ్య రూపయ విష్ణు పురాణం చెప్తోంది. అందుకనే మన ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. మతము అనేది ఒక అభిప్రాయాన్ని చెప్తోంది, కానీ ధర్మం అనేది ఆచరణ విధానాన్ని చెప్తోంది. అందుకనే మనకు ప్రతిదీ సంకల్పపూర్వకంగా అర్చక స్వామి అదిగో సంకల్పిస్తూ ఉన్నారు. మనం సంకల్పించిన పనులు సఫలాన్ని పొందాలి అనంటే 10 మందికి మంచి పని అయ్యేట్టుగా ఉండాలి. మంచి చెయ్యాలని భగవత్ కృపని సంపాదించాలి అని భావిస్తే అది సఫలమవుతుంది. ఉదాహరణకు ఒక దేవాలయం నిర్మాణం చేద్దాం అనుకున్నాడు, 10 మందికి ఉపయోగపడుతోంది, అక్కడ మనశ్శాంతి కలుగుతోంది, 10 మందికి భోజనం జరుగుతోంది, ఇన్ని పనులు జరుగుతాయి. కాబట్టి అది సంకల్ప శుద్ధితో చేస్తే, స్వార్థరహితంగా చేస్తే అది సఫలత్వాన్ని పొందుతుంది. అయితే మేము ఏ పని చేయకుండా స్వార్థాన్ని కోరకుండా ఉండాలా అంటే అదేమీ కాదు. నువ్వు చేసే పని న్యాయంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. పరిమితమైన లాభాన్ని పొందవచ్చు, కానీ అక్రమంగా ఉండకూడదు. కాబట్టి మనకు మహారాజులు పూర్వం పరిపాలన చేస్తే కూడా తాము ఆ పన్నులు తీసుకుంటే దానికి రెట్టింపు ప్రజాసేవ చేసేటువంటి వారు అని మనకు రఘువంశంలో ప్రజానామేవ భూత్యర్థం శతాభ్యో బలిమగ్రహీత్ అని కాళిదాసు వర్ణిస్తారు. దిలీప మహారాజు ప్రజలకు మేలు చేయడం కోసమే వారి దగ్గర శిస్తు వసూలు చేసేవారట. అంటే 10 రెట్లు ప్రజలకు మేలు చేయాలనే దృష్టి ఉంటుంది. కాబట్టి అలాంటి వారే మహాత్ములు. మనశ్శుద్ధి ఉండాలి, దయ అనేది ఉండాలి. అప్పుడే ధర్మ సారం ఇదం జగదు. మహాభారతంలో ధర్మరాజు ఎందుకని అయ్యా ఆయనకు ఆ పేరు అంటే ప్రతి క్షణం ధర్మమా కాదా అని దాని ప్రకారం ఆలోచించేవాడు. కేవలం ధర్మమే కూడా కాదు, పరమాత్మ యందు ప్రేమ కూడా ఉండాలి. అందువలనే భవాబ్ధితారం కటివర్తి హస్తం స్వర్ణాంబరం రత్న కిరీట కుండలం ప్రలంబ సూత్రోత్తమ మాల్యభూషితం నమామ్యహం వెంకటశైల నాయకం. అందమైన అద్భుతమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞ కోమల శ్యామల స్వరూప స్ఫూర్తి అయినటువంటి శ్రీనివాసమూర్తిని మనం చక్కగా జగద్రక్షణార్థమై అవతరించిన స్వామి. బ్రహ్మాది దేవతలు, అగస్త్యాది మహర్షులు, సనకాది జోగులు, శంఖనుడు లాంటి మహారాజులు, నారాయణుడు అనే విప్రుడు, బ్రాహ్మణుడు, ఇలాగా అనేక మంది ప్రార్థించారు ఈ కలియుగంలో మన గురించి. వీరు అలసులు, మందబుద్ధులు, దీర్ఘరోగులు, ఇలాగా
సరిగ్గా ఏది చేయలేరయ్యా. ఇలాంటి వారి కోసం వీరికి చక్షుర్గోచరమై అంటే కంటికి కనిపించేట్లుగా నీవు అవతారాన్ని అర్చారూపాన్ని ధరించి ఈ మానవులు చేసే పూజలను గ్రహించి ఏదో ఒక నెపంతో వీరిని అనుగ్రహించవయ్యా అని ప్రార్థించారట కలియుగ ఆరంభంలో. అగస్త్యాభ్యర్థిత అశేష జన దృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః అని శ్రీవారి నామాల్లో బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి ఉపదేశిస్తాడు. అలాగనే నారాయణార్జితాసే అని ఆయన కూడా ఇలాగ శంకర మహారాజు వీరంతా కోరారు. కాబట్టి మన మీద ప్రేమతో మహర్షాదులు ఆ గురుమండలి ఉంటోంది. ఆ మహర్షులు భారతదేశాన్ని అలాగనే ఈ ప్రపంచంలో మానవ జాతిని రక్షించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు సూచిస్తూ ఉంటారు. అదిగో ఆ విఖనో మహర్షి ప్రణీతమైన వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి లోక కళ్యాణార్థం లోక రక్షణార్థం అవతరించిన స్వామికి అర్చా కైంకర్యాలు చేయటానికి స్వామి అనుగ్రహించావా అని ఆ అర్చక స్వామి ప్రపత్తిపూర్వకంగా భగవద్ ఆరాధన చేసి అభ్యనుజ్ఞని పొంది తాను కూడా వైవాహిక దీక్షా సమర్పణ చేసిన అనంతరం తాను కూడా రక్షా స్వీకారం చేశారు. అర్చక స్వామి ద్వాదశ ఊర్ధ్వపుణ్యధారులై దీక్షా వస్త్రాలంకృతులై తులసి పూసల మాలికలను ధరించి ఆలయంలో భక్తితో వినయ వినమ్ర భావంతో ఎలా ఉండాలో మనకు చక్కగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అగ్ని భట్టారకుణ్ణి ఆహ్వానిస్తూ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని యజ్ఞా కళ్యాణహేతవ అని పురాణాలు చెబుతాయి. అటు అగ్ని ప్రతిష్టని వీక్షిద్దాం. గోవింద. శుద్ధావృత్రాన్ని జిజ్ఞసే శుద్ధావాజం శుధాసతి మయ దేవాద్రవిడమాజిదంతా మయ్యాసేరస్తమయ దేవహూతిః నైం యాహోతారామణిచింతపూర్వేరిష్టాస్యామధర్మాస్మీనాః హవ్యాకోతి సత్యామనసోమే అస్తు ये नोमानिकाङ्कृतमच्चनाहं विश्वे देवासो आधेवो ददामि देवी षडुर्वीरुरुणकृणोत विश्वे देवास यः वीरयध्वम् माहास्मैर्मातरोभिर्मारधामतुषदे सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सञ्जनमसो युज्यनिष्यते अग्निमश्वत्थादिनिः व्यवाहकं शमी गर्भाञ्जनगन्योमयो भूः घृतप्रदेको घृतयो निरग्निघृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्वाघृतो वहन्ते घृतं दिवन् सुगिराजक्षदेवाने अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् श्रीमतसृजो मेन आवः स बुद्धिया पपवा अस्य विष्टा सदस्य यो नमसदस्य भवः ॐ भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमञ्जन्तरात् साधन्यं विदत्यकं सभेकं विदस्रवणं योतरा तस्मै ॐ भू सोममावाहयामि ॐ भोर्यज्ञाङ्गमावाहयामि ॐ सवरिन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्नागस्य पुष्णेनमानो सप्तर्हीनागं सुकृतां यत्र नोगस्तत्रेमं यज्ञं यजमानजधेहि ओं प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्नागस्य पुष्णेनमानोस्ते सप्तर्हीनागं सुकृतां यत्र नोगस्तत्रेमं यज्ञं यजमानजधेहि ओं प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वाजुभूते स्तो विष्णोर्मनसाभूते स्तो यज्ञस्य पावने स्तः परसरसपवित्रे स्तो वैष्णव्यो देवसमदप्रथमनात् तच्छत्रेण पवित्रेण भवो सूर्यस्य रश्मिभिरापो नेमिरग्रे भवो अग्रे गुमोग्रयमं यज्ञं यथाग्रे यज्ञमदन्धत्त युष्मानिन्द्रो व्रणीतवत्रतूर्ये यूयमिन्द्रमव्रणीर्थं त्रतूर्ये प्रोक्षितास्था सदा विष्णुमावाहयामि व्यापिनाराजनमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्नागस्य पुष्णेनमानोस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ॐ प्रणया सोमाप्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्नागस्य पुष्णेनमानोस्ते सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानञ्जधेः ॐ प्रणया त्वमप्रणयतसमप्रणयत्वा देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ति कृतपृष्टाबुधागस्सहस्रपोषम् यजमानेऽन्यञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्ञ भागे प्रजापते दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इंद्राके दृष्टनोवामि अग्नये दृष्टनोवामि सोमाके दृष्टनोवामि अग्नये दृष्टनोवामि सोमाके दृष्टनोवामि अग्निशोमाभ्यां दृष्टनोवामि प्रजापते दृष्टनोवामि ब्रह्मणे दृष्टनोवामि इंद्राके दृष्टनोवामि वसुभ्यो दृष्टनोवामि
మరుద్భ్యో దృష్టి నిర్వవామి రుద్రేభ్యో దృష్టి నిర్వవామి ఆపస్పృశ్య శ్రీ మహావిష్ణువే దృష్టి నిర్వవామి బృహత్తయే దృష్టి నిర్వవామి మిత్రాగి దృష్టి నిర్వవామి వరుణాగి దృష్టి నిర్వవామి ఆదిత్యేభ్యో దృష్టి నిర్వవామి అస్భ్యాం దృష్టి నిర్వవామి పూష్ణే దృష్టి నిర్వవామి కక్షాకి దృష్టి నిర్వవామి కక్షదేవత సోమాకి దృష్టి నిర్వవామి ఉపాసన యజ్ఞాకి దృష్టి నిర్వవామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టి నిర్వవామి సర్వదేవేభ్యో దృష్టి నిర్వవామి ఆద్యం తృప్యతిశ్రయామి జలం తృప్యతిశ్రయామి అగ్నేత్యోదరసే సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరిత ఆరాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట ఆరాతయః చిత్పతిస్థాపనా తచ్ఛత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనా తచ్ఛత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః దేవస్వాదిపదాపనా తచ్ఛత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షర ఆర్చ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేన వసంత్వేకాచ శతంచ సహస్రం చాయతం చ నియతం చ ప్రయతం చ అర్పతం చ న్యర్పతం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తశ్చేమామి అగ్నైష్టగాధేన వసంత్ ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః ధృతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రవే నమః విదర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసవ షష్ఠీశతసహస్రాన్నిజనమక్షయమర్పదమానయ అయంత యుత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వవర్తస్వదేతవర్తకిరాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవచ్చసేనాన్నాద్యేన సమేధాయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహత్రయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఉపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మముక్స్తాః నమతేన్మముక్స్తాః సరస్వతేన్మముక్స్తాః దేవసమిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైమాహిక మహోత్సవాక్యక్రమణి ఉపాసనాగ్నౌ ఆఘారాంతే స్వరమంత్రాక్షరక్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదప్రసవా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్యవాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి విశ్వదగితో వ్రతాని పుష్పసే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షునాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమో జాకృపాగం సస్యమింధతే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మముక్స్తాః నమతేన్మముక్స్తాః సరస్వతేన్మముక్స్తాః దేవసవిద ప్రాసామీః చూచి మీ పెండికి సోవాన పాడేముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి మీ పెండి
महावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्री वराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकमामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदीकाख्य अष्टदिग्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यलकावते यशोपते इत्यष्टदेवपरि विराजते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोकालोकाचलवलयिते लवणेक्षुसुरासर्पितक्षेरसुप्तोदकाक्ष सप्तार्णव परिवृते जम्भो प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलि पुष्पनाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यमारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहारीणावृतपत्राश्वकेतुकमालक हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाक गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्म सूर्यः जन्म निचायेत क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धके शतसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहित धामा तपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतरासेर्वर्षसहस्रावधानेकैक तिलापकर्षणक्रमेण सर्वरास्य मकर्षण संहितकाले श्रीहरिलोके निवासतीर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपरमाजपेय पुण्डरीकाश्वमेधाधि शतकृत पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डराजकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनो मुनीन्द्रमदानसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिः ऋक्तगुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशारंग कौमोदकी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस भगवत शास्त्रोक्त मार्गेण आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारण भूषस्य मूल प्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणोख्याति वशात् उत्पत्ति स्थितिलय कारण भूषस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुट मुकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभे शोभिताय निजावताराय स्वर्णगरुड वाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वाभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनौ श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं भार्गवत्स्यमन आपनमान और्वैदलमञ्जारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अजो निजां भृगोः संगल्मदनयाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासु जातायां श्री श्रीदेवी नाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरीं अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलांगीं कश्यप प्रजापतेः संगल्मदनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवी नाम्नीमिमां कन्यां
దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకతిర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సువేదసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తः సుముహూర్తో అస్తు. జగద్రక్షక గోవింద గోవింద, శ్రీభూరమణ గోవింద గోవింద. శ్రీమద్దివ్య కిరీట సంస్థితమణిశ్రేణీల సన్మస్తక కస్తూరీ హరిచందనక్షతిలక ప్రోద్భాసి ఫాలస్థల కర్ణాలంకృత రత్నకుండల యుగ ప్రవ్యక్త గండస్థల కృష్ణో మంగళమాతనోతు భగవాన్ లక్ష్మీ వివాహోత్సవే. మంగళాష్టకాలు మంగళవాద్యాల మధ్య పరమపురుషుడు పెండ్లి కుమారుడయ్యాడు. పెట్టని కోట అంటాడు అన్నమయ్య పెండ్లి కుమారుణ్ణి. అలాంటి ఆ పరమపురుషుని యొక్క దివ్య సన్నిధానం ప్రతిక్షణం కూడా ఆనంద ద్యోతకం. పరమాత్మ ఆనందరసస్వరూపుడు. అలాంటి ఆ పరమాత్మ యొక్క దివ్య రూపానికి ఆయనకు సంబంధించిన నామానికి భేదమే లేదు అని మహర్షాదులు మహాత్ములు ప్రతిపాదించారు. భగవంతుని యొక్క నామము రూపము రెండూ శక్తివంతమైనటువంటివే. కానీ నామానికి అది కాలనియమం దీక్షానియమం ఇవేవీ లేకుండా సర్వకాల సర్వావస్థలలో అఖండమైనటువంటి ఆ నామ సంకీర్తన చేయవచ్చు అని శాస్త్రాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. నీ నామరూపములకు నిత్య జయ మంగళం అన్నాడు త్యాగరాజస్వామి వారి. అటువంటి ఆ భగవద్ రూపం అనేటువంటిది మహత్వపూర్ణమైనటువంటిది. రత్నస్థగితమైన దివ్యమైన ఆభరణాలతో నైవేద్యాదులతో ఉండేటువంటి ఆ పరమపురుషుడు మనలాగనే పెండ్లి కుమారుడై ఆ మాంగళ్య సమర్పణ చేయబోయే శుభవేళ సమస్త జాతికి కూడా, మానవ జాతికే కాదు ప్రాణికోట్లకు శుభాన్ని కలిగించడం కోసం ఈ భగవద్ సంబంధమైన భగవత్ కళ్యాణ మహోత్సవం శ్రీనివాస దివ్య కళ్యాణ వైభవం చేత లోకాల్లో ఉన్నటువంటి సకల దురితాలు తొలగి మనస్సు శమిస్తోంది, శాంతిస్తోంది. మన ఇంటిలో శుభాలు జరుగుతాయి. అందువల్లనే సమస్త లోకాలు శుభంగా ఉండాలి అని ఆకాంక్షతో ధర్మము, అర్థము, కామము, మోక్షము మానవ జీవితంలో ఈ 4 చాలా ప్రధానంగా మనకు మహర్షులు ప్రతిపాదించి జీవితాన్ని కూడా 4 దశలుగా విభాగం చేశారు. అంటే 100 సంవత్సరాలు అనేది మినిమం సామాన్యం. 120 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా మహాత్ములైతే వందల సంవత్సరాలు కాయవ్యూహ శక్తితో ఇంకా రకరకాల యోగ ప్రక్రియలతో 300, 400, 1000 సంవత్సరాలు జీవించిన మహాత్ములు కూడా ఉన్నారు. దానికి పూర్తి చారిత్రక ఆధారాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎలాగ సాధ్యం అంటే కొన్ని ఆ యోగ ప్రక్రియలు భగవత్ కరుణ ప్రధానంగా. అలాంటి వారి స్థితి వేరు. మనం సామాన్యులం. ఎలాగా అంటే ముందు ధర్మం ఏమిటో తెలుసుకోవాలని ఆయన ఆ ధర్మాన్ని సాధించడానికి ఆ ధర్మం యొక్క వెలుగులో అర్థం అంటే ధనార్జన చేయటానికి ధర్మసారమిదం జగత్. మనకు భారతంలో మహానుభావుడు ధర్మరాజు చెప్తాడు వనపర్వంలో చివరిలో ధర్మో రక్షతి రక్షిత అని యక్ష ప్రశ్నల్లో వస్తుంది. కాబట్టి ధర్మము, అర్థము, కామము, కోరికలు
దీనికి అంతు ఉండవు కాబట్టి ఒక నియతి ఉండాలి. అందుకనే కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పరమాత్మ తాను కూడా అదిగో ఆ లక్ష్మినే 2 రూపాలు ధరించిందిట స్వామి సేవ చేయడం కోసం. అంటే జగద్రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ స్వరూపాన్ని భూరూపంలో ధనరూపంలో అన్ని రకాలుగా మనల్ని అనుగ్రహిస్తుంటారు. అదిగో మాంగళ్య సమర్పణ. శ్రీదేవ్యై నమః. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు. పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడె బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. అట్టే లక్ష్మీ నారాయణ యోగము. తత్వాయామి బ్రహ్మణ మందమానస్రాజాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వ్రణేహ బోదృశకం సమాన ఆజు ప్రమోషి స్వాహా. తన్నో అగ్నివృణస్య విద్వాన్ దేవస్య హేడోమయాసకేష్ఠాః యజిష్టో బ్రహ్మణమస్సోజడానో విశ్వాన్ ద్వేషాగంసి ప్రమమధ్యస్మత్ స్వాహా. సత్వన్నో అగ్నే మమో భవతే నేదిష్టో అస్యాపుషతో వ్యష్ట అపజిక్ష్మణ వర్ణకం మృడానో వేహం మృడేకం సహవో నయేధి స్వాహా. తమగ్నే అయాస్యాసన్మనసా హితః అయాసన హవ్యమోహితే జ్ఞానో దేహిమహేటగ్ స్వాహా. ఓం భూ స్వాహా. ఓం భవ స్వాహా. ఓం సవ స్వాహా. ఓం భూర్భువస్వ స్వాహా. అతిథేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవతమిదప్రాసా.
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्द्रकर्मणे उपासनाग्नो लाजहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमेत प्रसुवा इमान् लाजानामित्यभिघार्याम् ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् यन्नार्युबभ्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृताकुम् अनु विश्वामुतत्वया वयन्धारावुदन्या इमा अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् यन्नार्युबभ्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुम्रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृताकुम् अनु विश्वाभुतत्वया वयन्धारावुदन्या इमा अतिगाहे महित्विषः ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् यन्नार्युबभ्रूतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्द्रकर्मणि उपासनाग्नौ सर्वप्रागश्चित्तार्थमतो देवादिशक्वैष्टवहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसुमा ओम मतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानतरेवनं समूढमस्य मागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतिगतो व्रतानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरादरग् स्वाहा तद्विप्राशमपि पञ्चमोजाग्रमागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाकिन्द्रकर्मणि उपासनाग्नौ क्रमधात्पुण्यार्थम् उपरिष्टातन्तहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रसुमा ओम यदस्य कर्मणोऽतिरेरजं यत्वान्योनिभाकरम् अग्निष्टस्विष्टकृतान् सर्वभक्तस्विष्टकं जुहदङ्गरवतु स्वाहा अग्नये स्विष्टकृते जुहदहुताहुतीनां कामानां समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नमतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनरिन्द्रो बृहत्पतिः पुनर्मे अश्वराजं चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वचनिष्टेभ्य स्वाहा भेषदन्तरिच्यै स्वाहा अंशकृत्यै स्वाहा दवराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि क्षेमहि स्वाहा समितसितेजोषितेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तनिक्वा सप्तऋषय सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयो नीरापणत्वा कृतेन स्वाहा ततधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिञ्जुहो मिमनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधे वनस्पतिगन्धर्वाप्तरसश्चैव भुक्तं अग्निर्जैनं वेद जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधे वनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरिहर हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः
समिन्द्रेण विश्वेभिर्देवेभिरुक्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इंद्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणरपितरपितामह प्रपितामहाश्चाक्षिण्यमस्तृप्यन्तां तिथेन्मं कुस्ताः हनुमतेन्मं कुस्ताः सरस्वतेन्मं कुस्ताः देवसवितप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितमसि मामे एक्ष्येष्ठाः ओम वरशिष्टाकपरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयदं माजीक्वर्तवत्रमेधामष्मन् पृथिव्या दिवो मा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सुतनमसि दक्षिणतो विष्णोः सुतनमसि उत्तरतो विष्णोः सुतनमसि प्राच्यां विष्णोः सुतनमसि सर्वानन्यान् प्रसमूक्ष्य ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानमूर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यमतमोरसस्तस्य भार्यते हनः उशतीर्ममातरः तस्मारङ्गमाममो यस्य क्षया जजन्वथ आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मय मेधामय प्रजामय यज्ञस्तेजो दधातमय मेधामय प्रजामय इन्द्र इन्द्रियं दधातमय मेधामय प्रजामय सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यकृदन्तमया देव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तान्यजेजानि होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचामनसेन्द्रियेण बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तित्सकनं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमणीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु विघ्नेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्री कृष्णार्पणमस्तु గోవింద అత్యద్భుతమైన దివ్యమైన ప్రేమస్వరూపుడైన వెంకట విభుని దివ్య సాన్నిధ్యంలో ఆ యజ్ఞ ప్రక్రియని పూర్తి చేసి పూర్ణపురుషుడు పురుషోత్తముడైనటువంటి దేవదేవుని ఆ దివ్య తేజస్సు ఆయన యందు నింపి ఇప్పుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః
ఆ నందనందనుడే ఆనంద నిలయాధీశుడు. అట్టి పరమాత్మని పరమ ప్రేమతో బంధించి లాలించి బుజ్జగించి ప్రేమించి అనేక విధాలుగా ఆ అమ్మ గోదా పిరాట్టి ఆ నల్లనయ్యని స్వప్నంలో వివాహం చేసుకున్నటువంటి అద్భుతమైన దివ్యానుభూతిని అక్షర రూపంలో అందించింది. 10 ఆల్వారులలో ఆ అద్భుతమైన ప్రేమస్వరూపిణిగా నాయికగా దివ్యనాయికగా ఉన్నటువంటి ప్రేమస్వరూపిణైన మధురభామ, మధుర భక్తి స్వరూపిణి అయిన ఆ గోదా పిరాట్టి యొక్క ఆ అద్భుతమైన సన్నివేశాన్ని, వారణమాయుల సన్నివేశాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు తాను ధరించిన మాలికను స్వామివారు అమ్మవారికి సమర్పించడం ఆనందదాయకమైనటువంటిది. ఆ స్వామి శ్రీలక్ష్మీ ప్రణయానురాగ మధుర శ్రీజొక్కి లోకైక రక్షాలీలన్ విహరించు మూర్తివి కృపా కల్లోలితోద్యత్కటాక్షాలిన్ మాపై దిల్కుమయ్య నరసింహ తీవ్రరంహ నమజ్జాలోద్ధారణ బద్ధ దీక్షిత పరేశ వెంకటేశ ప్రభూ. వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని ఆ నందనందనుడు కేవల ప్రేమమూర్తి అయినటువంటి ఆ స్వామి యొక్క దివ్య దర్శనంతో ఆబాలగోపాలము ఆనందాన్ని పొందుతారు. చిన్న వయస్సునే చిగురులెత్తాలి. గోవింద నామస్మరణ మనం అభ్యాసం చేయిస్తే వారిలో ఆ అద్భుతమైన పరమానందుడు లీలామానుష విగ్రహుడు గోవిందుని యొక్క దివ్యనామ రసధుని ప్రవాహం వారిలో ఉరకలెత్తుతుంటోందిట. ఆ భక్తుల యొక్క ఆనందహేళ స్వామి యొక్క లీల మనం వీక్షిస్తూ ఉంటే అదిగో అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణం తలంబ్రాల కైంకర్యాన్ని నిర్వహించేటువంటి శుభవేళ భక్తులందరికీ శుభాలు కలగాలి అని వేడుకుందాం. శరణాగతి చేద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము